హాయ్ ఫ్రెండ్స్, నిన్న రిలీజ్ అయినటువంటి పుష్ప 2 సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ కావటం అయితే జరిగింది. అయితే ఒక సమస్య ఏంటి అంటే హెచ్వైడిలో సంధ్యా థియేటర్కు సినిమా చూడటానికి వెళ్ళినటువంటి ఒక మహిళ యొక్క కుమారుడు తొక్కిసలాటలో తీవ్ర గాయాల పాలు కావటం జరిగింది. అందులో మహిళ ప్రాణాలు కూడా కోల్పోవటం జరిగింది. అయితే సినిమా ఈరోజు కాకపోయినా రేపైనా చూడొచ్చు, చూడటానికి సినిమా అలాగే ఉంటుంది. కానీ ప్రాణం ఈరోజు పోయింది అనంటే రేపు తిరిగొచ్చేది కాదు. కాబట్టి సినిమా రిలీజ్ అయిన రోజే, బెనిఫిట్ షోలు వేసిన రోజే సినిమా చూడటానికి వెళ్ళకండి. పబ్లిక్ ఎక్కువగా ఉన్న సందర్భాలలో సినిమాలు చూడటానికి వెళ్ళి తొక్కిసలాటలో ప్రాణం కోల్పోయినట్లయితే ప్రాణం రేపు తిరిగి రాదు. సినిమా రేపైనా చూడవచ్చు. కాబట్టి ఈ విధంగా బాగా పబ్లిక్ ఉన్న టైంలో సినిమాలు చూడటానికి పోకండి, ప్రాణాలను కోల్పోకండి. ఒక్కసారి ప్రాణం పోయింది అంటే అది తిరిగి వచ్చేది కాదు. సినిమా ఒక్కసారి కాకుండా 100 సార్లు అయినా చూడవచ్చు. ఈరోజు కాకుండా రేపైనా చూడవచ్చు. సో ఇప్పుడు దీనివల్ల ఇద్దరికీ అయితే నష్టం కలగటం జరిగింది. అక్కడ ప్రాణాలు కోల్పోయిన మహిళ ప్రాణ నష్టం జరిగింది. అదేవిధంగా హీరో అల్లు అర్జున్కు బిఎన్ఎస్ చట్టంలోని సెక్షన్ల కింద కేసు కూడా నమోదు కావటం జరిగింది. ఈ కేసు ఫైల్ అయింది అనంటే, ఈ కేసు పడినట్లయితే అల్లు అర్జున్ గారికి 5 ఏళ్ల జైలు శిక్ష కావచ్చు, లేకపోతే జరిమానా కావచ్చు. ఆ చట్ట ప్రకారం ఏ విధంగా ఉంటే ఆ విధంగా శిక్షకు అర్హుడుగా కావటం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా అల్లు అర్జున్కు నష్టం కలగటం జరిగింది. చనిపోయినటువంటి కుటుంబానికి ప్రాణ నష్టం కలగటం జరిగింది. కాబట్టి ఈ విధమైనటువంటి బెనిఫిట్ షోలకు, రిలీజ్ షోలకు వెళ్ళకండి. పబ్లిక్ ఎక్కువగా ఉన్న టైంలో వెళ్ళకండి. వెళ్ళి ముఖ్యమైనటువంటి సినిమా కంటే అతి ముఖ్యమైనటువంటి ప్రాణాలను కోల్పోకండి. ప్రాణం కంటే విలువైనది సినిమా కాదు, గుర్తుపెట్టుకోండి.